ఒంగోలు నగరంలో వైసీపీ శ్రేణులు నేడు కదం తొక్కారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల పత్రాలను తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో నిర్వహించిన భారీ ర్యాలీ నందు జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి సూపర్సాద్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక చర్చి సెంటర్ నుండి జిల్లా పార్టీ కార్యాలయం వరకు చేపట్టిన ర్యాలీ నందు వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి సూపర్సాద్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం 15 నెలల పాలనలో ప్రజా వ్యతిరేకతను సాధించుకుంది అని అన్నారు. రాష్ట్రంలో సువర్ణ పాలన దిశగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుందంటూ ఆరోపించారు. పేద ప్రజల ఉన్నత విద్య కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలను తీసుకువస్తే ఇప్పటి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయటం ఏమిటి అని మండిపడ్డారు. సంపద సృష్టిస్తామని చెప్తున్న చంద్రబాబు రాష్ట్ర సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు అంటూ అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రజల వద్ద నుండి సేకరించిన కోటి సంతకాల సేకరణలో భాగంగా 5 లక్షలకు పైగా వచ్చినటువంటి పత్రాలను తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అనంతరం కోటి సంతకాల పత్రాల వాహనాన్ని బూచేపల్లి సూపర్సాద్తో పాటు జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆదిమూలం సురేష్, మార్కాపురం సమన్వయకర్త అన్న రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్త నాగార్జున రెడ్డి, కనిగిరి సమన్వయకర్త దద్దాల నారాయణ, ఒంగోలు సమన్వయకర్త చుండూరు రవిబాబు, పార్టీ జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రమణారెడ్డి, వెంకటేశ్వరరావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.